ఇంకా రెండో అంశానికి వచ్చేసరికి సహజంగానే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల మీద ఎన్ఆర్ఐలు ప్రత్యేకించి అమెరికాలో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన 100% స్ట్రైక్ రేట్ తోటి 21 సీట్స్ కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. మీరు అక్కడి నుంచి ఆ దేశం నుంచి చూస్తూనే ఉన్నారు. అయితే పార్టీ గెలిచిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన ప్లేన్ రైడ్ నిర్వహించుకుంది. కిరణ్ తుమ్మల గారు అంటే మీరు చాలా జాగ్రత్తగా సటిల్గా అబ్జర్వ్ చేస్తే మోడీకి కుడివైపున రైటిస్టులు ట్రంప్, పవన్ కళ్యాణ్, ఎడం వైపున చూస్తే కనుక బైడెన్, స్టాలిన్ ఏంటంటే సరే అది ఆయన అస్తిత్వం కోసం కొత్తగా ఈ తమిళం వాదాన్ని మళ్ళీ ద్రవిడవాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి హిందీని వ్యతిరేకించే కార్యక్రమం. దానికి కౌంటర్ నిన్న ప్లేన్ రైల్లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏమి హిందీ నేర్చుకుంటే వచ్చే నష్టం ఏంటి, హిందీయే కాదు చాలా భాషలు నేర్చుకోవాలి, బహుభాషా విధానం ఉండాలి. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రైటిస్ట్ మూమెంట్ బలపడుతోందా కిరణ్ తుమ్మల్ గారు? సార్ అంటే ఒక ఫ్లాప్ నిర్మాత నిన్న పటాపురంలో ఒక ఫ్లాప్ మాట మాట్లాడాడు సార్. ఎందుకంటే సినిమా నిర్మాత కాబట్టి సినిమా భాషలో చెప్తారు సార్. పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ శ్రీనివాస్ డైరెక్షన్ లో అథారిటీ దారి అని సినిమా తీశారు. ఆ సినిమా విడుదలకి వారం ముందలే మొత్తం ప్రింట్ హెచ్డి ప్రింట్ ఆంధ్ర నుంచి అమెరికా దాకా వచ్చేసినా కూడా ఆ సినిమా బాగా విజయవంతమైంది. అదే దర్శకుడు అదే హీరోతో అజ్ఞాతవాసి సినిమా తీశాడు. ఆ సినిమా వారం కూడా ఆడలా. నేను చెప్పేది ఏంటంటే సినిమాలో సబ్జెక్టు బాగోకపోతే సినిమానే ఆడిపించుకోలేరు. దీనికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను సార్. మే 2వ తారీఖు 2014లో ఎన్నికలైనవి. మన రాష్ట్రం అంతా ఎన్నికలైనవి. మన రాష్ట్రం ఎన్నికలైనప్పుడు విజయనగరం జిల్లాలో ఒకే రోజున పక్క వీధుల్లో చిరంజీవి గారును పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రచారం చేశారు. చిరంజీవి గారేమో కాంగ్రెస్ పార్టీకి చేశారు, పవన్ కళ్యాణ్ గారేమో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీకి గెలిచింది, చిరంజీవి గారు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంటే ఇప్పుడు చిరంజీవి గారు వీక్ అన్నట్ట, పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అన్నట్ట. సో ఇవన్నీ ఒట్టి మాటలు సార్. ఇవన్నీ అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఒట్టి మాటలు. సో ఇప్పుడు జనసేన తరఫున కొత్తగా ఎమ్మెల్సీగా నాగబాబు గారు అయ్యారు. సో ఇప్పుడు నాగబాబు గారు మినిస్ట్రీ కూడా ఇద్దామనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే జనసేన పార్టీలోంచి 3 మినిస్టర్లు అంటే 4 మినిస్టర్లు అవుతారు. 4గురిలో 3 కాపులు, 1 కమ్మ సార్. అంతా ఫార్వర్డ్ క్యాస్టే. ఒక్కళ్ళ కూడా అంటే ఇంక్లూజివ్నెస్ అనేది లేదు. పక్కన వేరే వాళ్ళని పెంచుకోవడానికి లేదు. సో వేరే నియోజకవర్గాలలో కూడా లేరు. 3 మళ్ళీ గోదావరి జిల్లా వాళ్ళే. ఒక్కళ్ళే తెనాలి నుంచి నాదెళ్ల మనోహర్ గారు. ఇక పోనీ గోదావరి జిల్లాలోనే కాపులు ఎక్కువ ఉంటారు సార్. కాపులు పూర్తిగా కాస్ట్ బేసిస్ కూడా మాట్లాడుకుందాం. గోదావరి జిల్లాలోనే కాపులు ఎక్కువ ఉంటారండి. కాపులు ఎక్కువ ఉన్నప్పుడు మనకు 2009 ఎలక్షన్స్లో మరి పాలకొల్లులో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు? మొన్న 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయారు? అంటే కాపులు గెలిపించుకోలేకపోయారనే కదా సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో మద్దతు ఇచ్చినాక దగ్గర 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 100% గెలిచారు. మనం ఆహ్వానిద్దాం. కాకపోతే ఇప్పుడు మనం దీనికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే 40 ఏళ్ళ చరిత్ర అని చెప్పారండి. 40 ఏళ్ళ చరిత్రలో మన తెలుగు ప్రజలు ఎప్పుడు వన్ సైడ్గానే ఓటేస్తారు సార్. 2 సైడ్లుగా ఎప్పుడు ఓటేయరు. ఎప్పుడో చిన్న కన్ఫ్యూజన్స్లో మధ్యలో వేస్తారేమో కానీ ఎక్కువ మటుకు వన్ సైడ్ ఎలక్షన్స్ అవుతాయి సార్. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ చూసుకుంటే 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి తెలుగు ప్రజలు సొంతంగా ఎన్నుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సార్. అప్పటి వరకు వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ గెలుచుకున్న వాళ్ళు కాదు. 85 ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగింది, ఆయనే మన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అనుకున్నారు. 89 ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు గారు కొంచెం విపరీతమైన పోకడలోకి పోతున్నాడు, ఎన్టీ రామారావుకి బ్రేక్ వేయాలని చెప్పి ఆ రోజున కాంగ్రెస్కి ఓటేశారు. ఆ రోజు కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన చెన్నారెడ్డి గారు సరత్నగర్లో పోటీ చేశారు. కనీసం పక్కన ఉన్న ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రచారం చేయలేదు సార్. ఆయన ఎక్కడ ప్రచారం చేయలేదు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ సొంతంగానే ఓడిపోయాడు కల్వకుర్తిలో. ఇక తర్వాత 89 అయిపోయిన తర్వాత 94లో ఎన్టీ రామారావు భారీ విజయం సాధించాడు. ఇప్పటి వరకు అంత భారీ విజయం దాదాపుగా ఎవరు సాధించలేదు, రైట్? తర్వాత 99 చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. ఇక తర్వాత 2004 చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన పోరాటాలు కానీ, రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర కానీ, టీఆర్ఎస్తో పెట్టుకున్న పొత్తు కానీ రాజశేఖర రెడ్డికి మొగ్గు చూపించింది. రాజశేఖర రెడ్డి గెలిచాడు. ఇక తర్వాత 2009లో మనకి అంటే అటు పక్కన మహాకూటమి, ఇటు పక్కన కాంగ్రెస్ పోటీ చేసింది. ఆ రోజున కేవలం డీలిమిటేషన్లో ఉన్న హెల్ప్ల వల్ల కానీ చిరంజీవి గారు మొత్తం దగ్గర ఇప్పుడు మీరు చూసుకుంటే కొత్తపల్లి సుబ్బారాయుడు పవర్ మినిస్టర్గా పనిచేసిన ఆయన టీడీపీలో, ఆయన చిరంజీవి పార్టీలోకి వెళ్ళాడు.
మన మన దగ్గర దగ్గర తెలుగుదేశం పార్టీలో నుంచి కోటమిరెడ్డి విద్యాధరరావు గారు కానీ లేకపోతే గంటా శ్రీనివాసరావు గారు కానీ అంత పైన ఉన్నటువంటి మనకి అందరూ దాదాపుగా పెద్ద పెద్ద నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరూ టీడీపీ నుంచి వెళ్ళిపోయినాక కూడా టీడీపీకి 690 సీట్లు వచ్చినాయి సార్. ప్రజారాజ్యం 18. తర్వాత 2014 ఎలక్షన్లో అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటే అనుకున్నారు, చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందనే థాట్ ప్రాసెస్తో చంద్రబాబు నాయుడు వేశారు. 2019 ఎలక్షన్లు జగన్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దామని చెప్పి జగన్ రెడ్డికి వేశారు. మొన్నటి ఎలక్షన్లు జగన్ రెడ్డి విపరీత పోగడలు, కనీసం మనుషులను కూడా మనిషిగా చూడట్లేదు, ఈయన గెలవకూడదు అనుకుని కనీసం ఒక ప్రతి నియోజకవర్గంలో 20,000 ఓట్లు దిగినాయి సార్. అంటే 2019లో జగన్ రెడ్డి పులివెందుల్లో 90,000తో గెలిస్తే మొన్న 70,000 మెజార్టీతో గెలిచాడు. అంటే ఆ 20,000 మీరు లెక్కేసుకుంటే పైనుంచి ఇచ్చాపురం నుంచి కింద కుప్పం వరకు ప్రతి కాన్స్టిట్యూన్సీలో 20,000 నెగిటివ్ అయింది. ఆ నెగిటివిటీ వల్ల వీళ్ళు గెలిచారు. అంతేగాని మనం గెలిచాము కదా అని చెప్పి తొడలో కొట్టుకోవడం కాదు సార్. మన చంద్రబాబు నాయుడు చెప్పేది కూడా తప్పే. చంద్రబాబు నాయుడు ఏమంటారు, 2020 ఎలక్షన్స్లో గెలవటానికి పొత్తులు పెట్టుకున్నా ఉంటారు. అసలు గెలిచింది మనము 2024 నుంచి 29 వరకు. ఈ 5 ఏళ్లలో మనం ప్రజలకు ఏం చేయాలో చేయాలి. ఇప్పుడు కిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అన్నారు, నిలబడ్డాం నిలబెట్టాం. వాళ్ళ బ్రదర్ కూడా ఇంకో మాట అన్నారు, ఏది అంతకుముందు అంటే పరోక్షంగా వర్మని ఉద్దేశించి, పిఠాపురం వర్మ గారిని ఉద్దేశించి. ఇప్పుడు వర్మ గారి చరిత్ర మాట్లాడుకుందాం సార్. వర్మ గారు ఇప్పుడు